కోస్తాంధ్రపై తుఫాన్లు పడగ విప్పుతున్నాయి. బంగాళాఖాతం నుంచి విరుచుకుపడుతున్నాయి. మే, అక్టోబర్, నవంబర్ నెలలో ఏపీకి సైక్లోన్ ముప్పు పొంచుంటుంది. 1971 నుంచి 2023 మధ్య 60 తుఫాన్లు తీరం దాటాయి. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక సైక్లోన్ల ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరుగుతోంది. రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇక ఉత్తర హిందూ మహాసముద్రంలోని బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో మార్చి నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2 సీజన్లలో తుఫాన్లు వస్తున్నాయి. మే, నవంబర్ నెలల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక గత 2 దశాబ్దాల్లో అక్టోబర్లో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పర్యావరణ మార్పులతో వాతావరణం వేడిగా మారుతుంది. ఇక సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఇది తుఫాన్ల తీవ్రత పెంచేందుకు దోహదపడుతోంది. 1971లో శ్రీకాకుళం జిల్లా బారువ, 1977లో కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 1980 నుంచి 2000 వరకు ఏడాదికో తుఫాన్ కోస్తాలో ఎక్కడో చోట తీరం దాటింది. 1990 మేలో సంభవించిన విపత్తులో కోస్తాలోని పలు జిల్లాలను అత్తలాకుతలం చేసింది. ఇక 1996లో తుఫాన్ కోనసీమను కకావికలం చేసింది. 1999లో 2, 2000 నుంచి 2005 వరకు 6 తుఫాన్లు వచ్చాయి. ఇక కైముక్, లైలా, జల్, నీలం, హుద్, తితిలి తుఫాన్ల కారణంగా ఆస్తి నష్టం వేల కోట్లలో జరిగింది. 2014లో సంభవించిన హుద్ వల్ల 21,908 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. విశాఖపట్నంలోని పరిశ్రమలకు ఎక్కువ వాటిల్లింది. ఇక బంగాళాఖాతం ఇప్పటికే వేడెక్కి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మొందా తుఫాన్ మరింత బలంగా మారుతుందని అంటున్నారు. ఇక అక్టోబర్లో ఒడిశా నుంచి కాకినాడ వరకు, నవంబర్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సైక్లోన్లు తీరం దాటుతున్నాయి. సైబీరియా నుంచి వచ్చే ఈశాన్య గాలులు అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చిన సైక్లోన్లపై ప్రభావం చూపుతాయి. మొంతా ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.